ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకు వ్యాలీ కనువిందు చేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చటి ప్రకృతి, అందమైన జలపాతాలు మరియు ప్రవాహాలతో పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటోంది. సీజన్ ముందు కురిసిన వర్షాలతో అరకు పర్యాటకుల సందడి మొదలైంది. ఒరిస్సా సరిహద్దుకి సమీపంలో ఉండే అరకు వ్యాలీలో ఆహ్లాద వాతావరణం పులికింపజేస్తుంది. భూమిని తాకుతున్నట్లుగా మబ్బులు మనసును మైమరిపిస్తున్నాయి. గిరిజన నృత్యాలు, అరకు సంస్కృతి సాంప్రదాయాలను కళ్లను కట్టిపడిస్తున్నాయి. జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన అనంతగిరి, సుంకరిమెట్ట అభయారణ్యాలు అరకులోనే ఉన్నాయి. కాఫీ తోటలతో పాటు ఇక్కడున్న పద్మాపురం బొటానిక్ గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, బొర్రా గుహలు, టైడా వంటి పర్యాటక ప్రదేశాలు సందర్శకులని అమితంగా ఆకర్షిస్తాయి. ఈ హిల్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న అడవులు డే ట్రిప్స్ కి అనుకూలంగా ఉంటాయి. రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి అవుట్డోర్ యాక్టివిటీస్లని ఇష్టపడే వాళ్ళకి అరకు వ్యాలీ అనువైన ప్రదేశం. రకరకాల తోటలకి అరకు వ్యాలీ ప్రసిద్ధి. కాఫీ గింజల పరిమళం అరకు పర్యాటకులని పలకరిస్తుంది. 2007 నుండి ఇక్కడ అరకు ఎమరాల్డ్ అనే బ్రాండ్ పేరుతో వేలాది మందికి ఉపాధి కలిగించే ఆర్గానిక్ కాఫీ తోటల పెంపకాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఈ కాఫీ తోటల గింజలు స్వదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యం పొందాయి. వీటిని వివిధ దేశాలకు ఉత్పత్తి చేస్తారు కూడా. అరకు రోడ్డులో ఉన్న చరిత్రాత్మకమైన తోట పద్మాపురం బొటానికల్ గార్డెన్స్. 2వ ప్రపంచ యుద్ధంలో సైనికులకు కూరగాయలను సరఫరా చేయడం బొటానికల్ గార్డెన్ ప్రధాన ఉద్దేశం. ఈ గార్డెన్లోని టాయ్ ట్రైన్ చుట్టూ ఒక ట్రిప్ చేయొచ్చు. రోజ్ గార్డెన్, శిబిరాలు పర్యాటకులని ఆకర్షిస్తాయి. బొటానికల్ గార్డెన్స్కి సమీపంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం గిరిజన తెగల జీవన శైలికి, సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పడుతుంది. గిరిజనులు తయారు చేసిన హస్త కళాకృతులు పర్యాటకుల మధ్యని దోస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన పర్యాటక ఆకర్షణ 10 లక్షల సంవత్సరాల నాటి బొర్రా కేవ్స్. బొర్రా అంటే తెలుగులో లోతు, కేవ్స్ అంటే గుహలు అని అర్థం. కొండలపై నుండి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ సహజ సిద్ధ గుహలు ఏర్పడ్డాయి. ఈ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది. ప్రకృతి అందాలకు నెలవైన ఉత్తరాంధ్రలో అరకు ప్రాంతం, బొర్రా గుహలు, కాఫీ తోటలు సందర్శకులను అలరిస్తున్నాయి.